హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్గా అండ్ ఈజీగా మనము లేటెస్ట్ డిజైన్ ఫ్లవర్ టాజల్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను వచ్చేసి ఇలా సేమ్ కలర్లో 2 క్లాత్ పీసెస్ అయితే కటింగ్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి స్క్వేర్ పీసెస్ అండి. నేను తీసుకున్న లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ లెంత్, 5 ఇంచెస్ విడ్త్ ఉండే విధంగా ఈ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఇవి వచ్చేసి 4 పీసెస్ కటింగ్ చేసుకున్నాను. దీని యొక్క లెంత్ వచ్చేసి చూడండి 3.5 ఇంచెస్ లెంత్, 3.5 ఇంచెస్ విడ్త్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఈ టాజల్ని మనము ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న ఈ బ్లూ కలర్ క్లాత్స్ ఉన్నాయి కదా, ఇవి రెండు ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకొని 4 సైడ్స్ మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లో వచ్చేసి ఇలా ఒక చిన్న కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకొని ఈ క్లాత్ని రివర్స్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా రివర్స్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు డిఫరెంట్ కలర్లో తీసుకున్నాం కదా ఇలాంటి క్లాత్ పీసెస్. ఇప్పుడు వీటిని చూడండి ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఇలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ క్లాత్స్ అన్నీ కూడా చూడండి. ఈ విధంగా మనం ఎన్ని క్లాత్స్ అయితే తీసుకుంటామో అన్నీ కూడా ఈక్వల్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దీన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మనం ఎన్ని పీసెస్ అయితే తీసుకుంటామో అన్నీ కూడా ఇలాగే కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఈ పెటల్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పెటల్స్ ఉన్నాయి కదా, వీటిని తీసుకొని మనం ముందుగా స్టిచ్ చేసి పెట్టుకున్న ఈ స్క్వేర్ పీస్ ఉంది కదా, దీని మీద వచ్చేసి చూడండి ఇలా క్రాస్గా ఉంది కదా, ఈ విధంగా పెట్టుకొని పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక పీస్ పెట్టుకున్నాం కదా, తర్వాత ఈ కార్నర్కి ఆపోజిట్లో వచ్చే విధంగా ఇలా పెట్టుకోవాలి. ఆ తర్వాత చూడండి ఈ కార్నర్కి ఆపోజిట్లో వచ్చే విధంగా ఇలా పెట్టుకోవాలి. మనకి ఇక్కడ ఇలా రెక్టాంగిల్ వచ్చే విధంగా ఈ మనం స్టిచ్ చేసుకున్న ఈ పెటల్స్ అనేవి ఈ విధంగా పెట్టుకుని పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ 2 పెటల్స్ కి కొంచెం లైట్ గా గ్యాప్ ఉండే విధంగా చూసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఈ పెటల్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ పెటల్స్ ని ఇలా బ్యాక్ ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్చింగ్ లైన్ అనేది చేసుకోవాలి. అలాగే ఈ పెటల్ని ఇలా బ్యాక్ ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి.
విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మీరు మీ బ్లౌజ్ కి ఏ హ్యాంగింగ్ థ్రెడ్ అయితే యూస్ చేస్తారో ఆ థ్రెడ్ ని తీసుకోండి. నేనైతే ప్రజెంట్ ఇలా వైట్ కలర్ థ్రెడ్ ని తీసుకొని చూపిస్తున్నాను. ఈ థ్రెడ్ ని ఇలా పెట్టుకొని మనం కటింగ్ చేసుకున్నాం కదా, ఈ హోల్లో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని చూడండి, ఇలా ఈ థ్రెడ్ ని బయటకు వచ్చే విధంగా ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 ఇంచు మనం తీసుకున్న ఈ హోల్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా ఒక 1/2 ఇంచు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న ఈ లైన్ మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్ కూడా మనము చూడండి, ఈ సెంటర్ నుంచి ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ సెంటర్ నుంచి ఒక 1/2 ఇంచు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీని మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ని మనము ఇలా రిటర్న్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. మనకు రిటర్న్ ఫోల్డ్ చేసుకుంటే ఇలా బ్యాక్ సైడ్ కు తీసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ తీసుకుని ఇలా ఒక నార్మల్ నీడిల్ అనేది తీసుకోవాలి. ఈ నార్మల్ నీడిల్ తీసుకొని ఈ 4 సైడ్స్ ని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ 4 సైడ్స్ ని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి దగ్గరికి అనుకుని. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ఇలా హ్యాండ్ తో ఈ షేప్ అనేది నీట్ గా అనుకోవాలి. ఈ విధంగా సింపుల్ గా అండ్ ఈజీగా మనము మల్టీ కలర్ డిజైన్ లో ఫ్లవర్ టాజల్స్ ని స్టిచ్చింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.